వర్షం నీరు అందులో మనం సేకరించి ఎప్పుడైతే మనకి వేసవి కాలంలో నీళ్లు అవైలబుల్గా లేనప్పుడు మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నీళ్ళను కూడా మళ్ళీ పంటకి కూడా కంటిన్యూస్గా వాటర్ ఇవ్వకుండా ఎంత మోతాదులో ఇవ్వాలో అంతే మోతాదులో ఇస్తే మనము నీళ్ళని ఆదా చేసి ఫ్యూచర్కి నీళ్ళని ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఒకప్పటికి ఇప్పటికీ చూసుకున్నట్టయితే వాటర్ స్కేర్సిటీ అనేది చాలా ఉంది, దాన్ని మనం తగ్గించుకోవాలి. అది ఎలా అవుతుంది అంటే మనకు కొంచెం తక్కువ నీటిని ఆదా వాడుకోవడం వల్ల ఎక్కువ ఆదా చేయడం వల్ల. ఇంకోటి ఏంటంటే పంట మార్పిడి, ఆల్రెడీ సార్ చెప్పారు, పంట మార్పిడి అనేది రైతులు చాలా తక్కువ మోతాదులో చేస్తున్నారు. కానీ చేస్తే ఏమవుతుందంటే మనం ఒకే పంట కంటిన్యూస్గా వేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. ఇప్పుడు మనం కానీ ఒక టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, కంటిన్యూస్గా ప్రతిసారి కళ్ళకు వచ్చిన వల్ల టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది, కొన్ని రోజులకు ఆ టాబ్లెట్ మనకు పనిచేయదు ఇంకా, ఎందుకంటే మన బాడీలో రెసిస్టెన్స్ పెరిగిపోతుంది ఆ టాబ్లెట్. అలానే మనం సేమ్గా ఒకే రకమైన పంట వేసుకున్నప్పుడు ఒకే రకమైన మందులు వేస్తాం. మందులు వేసినప్పుడు ఏమవుతుంది, దానికి శక్తి అనేది పెరిగిపోయి అది మనకు సహకరించాలి. అంటే అది మన డొంకేశ్వర మండలంలో నేను వచ్చినప్పటి నుంచి 8 నెలల్లో గమనించిన విషయం ఏంటంటే అదొకటి. దాని గురించి కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలా. ఇంకో సమస్య ఏంటంటే ఇప్పుడు మన డొంకేశ్వర మండలంలో ప్రధానంగా వరి పంటలో ఎక్కువగా వచ్చే తెగులు ఏంటంటే మన కాండం తొలచు పురుగు. అది వచ్చిందంటే మ్యాక్సిమం 50 నుంచి 60% పంట ఖరాబ్ అయిపోతుంది. దాన్ని ముందుగా నివారించుకోవడం ఎలా అంటే గాలిబాటలు వేసుకోవాలి. గాలిబాటలు ప్రతి 3 మీటర్లకు 20 సెంటీమీటర్ల మధ్య గాలిబాట తప్పకుండా వేసుకోవాలి. ఎందుకంటే మన ఎరేషన్ మంచిగా గాలి సరఫరా మంచిగా అయితే మన పురుగు అనేది ఎక్కువ అక్కడ ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకోటి గమనించిన విషయం ఏంటంటే ఎలుకల బెడద ఎక్కువ ఉంటుంది. ఎవరు నోటీస్ చేయగానే ఎలుకల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలుకలు అనేది ఒకరు ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్ వెళ్ళి అది కనీసం 5 నుంచి 10% పంటను డ్యామేజ్ చేస్తుంది. అది ఎవరు నోటీస్ చేయరు. దాని తర్వాత వచ్చిన తర్వాత దానికి కొట్టడానికి ఎలాంటి మందు ఉండదు. ఎలాంటి మందు ఉంటుంది. దాన్ని ముందుగానే ఇప్పటి నుంచి ఎట్లా అంటే నారు వచ్చినప్పుడు 20 రోజుల టైం ఉంటుంది కదా, 20 రోజుల టైం దాన్ని ఎట్లా అంటే జింక్ ఫాస్ఫైడ్ ఎరా, బ్రోమాడియల్ ఎరా కొంత ఒక 90% వరకు నూక, ఒక 5% వరకు బెల్లం, ఇంకొక అతని దగ్గర ఎలాంటి రసీదు బిల్లు లేదు. టెంపోటరీ తీసుకోవడం వల్ల పంట మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే ఆయన డోసెస్ ఎక్కువ వేయడమా వేయడమా అని తెలియదు. నందిపేట తీసుకున్నాడు మన సిద్ధాపూర్ రైతు మొత్తంగా ఆయనకు ₹1 కూడా రాలేదు. అదే మా అక్కడనే మాకులలో డాడీకి జస్ట్ మన నారు మడికి గడ్డి మంది ఇస్తే ఎక్స్పైర్డ్ అయిన గడ్డి మంది ఇచ్చిందని చెప్పేసి నారు మడికి ₹40,000 ఇప్పించడం జరిగింది. ఇందుకు అతని దగ్గర రసీదు ఉంది. ఇక్కడ ఇతనికి 7 ఎకరాల మొక్క రసీదు లేదు. టెంపోటరీ కెమికల్ హెర్బిసైడ్ తెచ్చుకున్నాడు, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ₹1 రాలేదు సిద్ధాపూర్ రైతు. ఇంతకుముందు కూడా మన ఇక్కడ తొండాగూర్ల టెంపుల్ వెనుక మొత్తం ఒక ఎకరము గడ్డి మందు కొడితే గ్లైఫోసేట్ ఇచ్చిందని చెప్పేసి ఎవరు మన 18 years కంటే తక్కువ నా స్కూల్పై తీసుకొచ్చి హెర్బిసైడ్ తీసుకొచ్చితే గ్లైఫోసేట్ అని చెప్పేసి మొత్తం కొడితే గడ్డి మొత్తం ఖరాబ్ అయింది. అతని దగ్గర రసీదు లేకపోవడం వల్ల వాళ్ళతో వీళ్ళతో మార్చి ఇంప్రూవైజ్ చేసి అతనికి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అగ్రిమెంట్ కాపీ కంపల్సరీ తీసుకొని అదొకటి పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి, ఒకటి వ్యవసాయాధికారి కార్యాలయం ఇవ్వాలి, ఒకటి కావాలంటే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఒక కార్యాలయం ఇవ్వాలి. ఇది ఎంతవరకు మనకు ఇక్కడ ఏం జరగదు అంటే అంతా అన్ని మంచిగా పైసలు బాగా వస్తున్నాయి వరకు ఓకే. ఎప్పుడైనా కానీ మీకు అగ్రిమెంట్ మన ఎంత అయితే మీరు 28 ఇప్పుడు ఒక 28 క్వింటాలకు వరి తీసుకున్నారనుకో, 28 క్వింటాలు వెళ్ళకపోతే 22 క్వింటాలు వెళ్ళినా మీకు పైసలు ఇచ్చి 22 క్వింటాలకు ఇస్తారు. ఒకవేళ ఏ పక్షాలైనా తను ఆర్గనైజర్ మీకు పే చేయకపోతే అది మన మీకు పోలీస్ నుంచి అయినా అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డి ఆఫీస్ నుంచి మీకు తప్పకుండా మీ అగ్రిమెంట్ ప్రకారం మీకు మనీ ఇప్పించడం జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. ఇంకోటి ఏంటంటే ఇంతకు నందిపేట ఒక సమస్య ఏమొచ్చిందంటే మన 7 ఎకరాల మొక్క మీకు అందరికీ తెలిసి ఉంటుంది. 7 ఎకరాల మొక్క ఒక మన ఇది మన హెర్బిసైడ్ టెంపోటరీ కెమికల్ తీసుకెళ్తే 7 ఎకరాల మొక్క మండల ఏఓ గారికి, అన్ని గ్రామాల ఏఈఓల గారికి మరియు రైతులకు అందరికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ రైతు ముందుకు శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రామ్ని మనం ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ముందు
గడప గడపకు ప్రతి రైతుకు ఈ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం అప్పట్లో ఉండే. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత రైతులందరికీ రైతు బంధు అనే ఒక స్కీమ్ తప్ప వేరే కార్యక్రమాలు అన్నీ బంద్ అయిన ఉండే. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు ప్రజాపాలనలో భాగంగా ఈరోజు రైతు ముంగటికి శాస్త్రవేత్తలు అంటే విచ్చలవిడి యూరియా కానీ అవసరం లేని నాశరక విత్తనాలు ఎవరో చెప్పారు అని చెప్పి తీసుకొచ్చి వేయడం కానీ ఇలాంటి కార్యక్రమాల్ని మన రైతులు జాగ్రత్త పరచదందుకే మన ముంగటి శాస్త్రవేత్తలు అందరూ వచ్చారు. ఇందాక సార్ చెప్పినట్టు మీరు జిల్లాల కాదు, ఈ ఉమ్మడి 2 జిల్లాలలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలలో గంగల బాదాపు తట్లు పండించి గల్లెగించుకొని అడ్డుపోతున్నాయంటే డొంకేశ్వర్ సొసైటీ ప్రధాన కారణం. మేము ఏవోలందరూ గర్వంగా చెప్పుకుంటాం. ప్రతి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ద్వారా ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలైన ఆకుల దినేష్ అలాగే శ్రీలత గారు ఇక్కడ డొంకేశ్వర్ మండలానికి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో రైతులకు యూరియా వాడకం ద్వారా జరిగే అనర్థాలు, అలాగే అధిక మోతాదులో యూరియా వేయడం ద్వారా పంటకు జరిగే నష్టాలు, కీటకాల యొక్క అభివృద్ధి గురించి వాళ్ళకు తెలియడం జరిగింది. ఇంకంతే కాకుండా రసాయనాల పిచికారి, వాటి యొక్క మోతాదు, అదే వివిధ రసాయనాల కలయికలు ఎలా మనము గుర్తుపట్టాలి అనే అంశాలపైన వివరించాము. ఇంకా ముఖ్యంగా రైతులు విత్తనాలు సేకరించేటప్పుడు నాణ్యమైన విత్తనాలు ఎలా గుర్తించాలి, అలాగే రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి, వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఏవో మధు గారు సహకరించారు.